అయితే అందుకే ఏదన్నా కొంచెం అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం, సో ఫీవర్ ప్రొఫైల్స్ సంబంధించిన టెస్ట్ చేయించుకోవడం. ఇదేంటి అసలు ఇన్ఫ్లుయెన్జా వైరస్ కు సంబంధించిన టెస్ట్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. సో అది ఈజీ దాన్ని చేయటం. ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా ఇప్పుడు వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈజ్ ఇండికేటెడ్. 55 దాటిన తర్వాత ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇండికేటెడ్. 65 సంవత్సరాలు దాటితే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ 6 నెలలకు ఒకసారి వేసుకోవాలి. అంటే కాబట్టి ఈ వయసులో ఉన్న వాళ్ళకి వేయించుకున్నా కూడా షుగర్లు, కోవాక్సిన్ బీపీలు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా మళ్ళీ వేసుకోవాలంటారా? ఇన్ఫ్లుయెన్జా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వ్యాక్సిన్ అండి. ఇంద వ్యాక్సిన్, దాని తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్, ఇంకా చాలా అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఫస్ట్ మనం అందరం కూడా వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు పాలతో మెల్లగా వైరస్లు అన్ని ఎంటర్ అవుతాయి. ఫస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ పోయి ఈ ఊపిరితిత్తుల్లో ఒక దారిని ఏర్పాటు చేస్తుంది. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే ఊపిరితిత్తుల మీద దాడి చేసి, ముఖ్యంగా కరోనా వైరస్ ఒక మార్గాన్ని ఏర్పరిచి తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు దారి తీసి అది న్యూమోనియాకు దారితీస్తుంది. కాబట్టి మన లంగ్స్ వీక్ కాకుండా ఉండాలంటే మనం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కంపల్సరిగా తీసుకోవాలి. అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి.